హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫైబర్ శాతం అధికంగా ఉండి విటమిన్స్, ప్రోటీన్స్ బాగా లభించే బ్రేక్ఫాస్ట్ ఇది మనం తినేది. అదండి, నేను ఏం చేసినో చూపిస్తా. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సొరకాయ నుండి తీసిన సొరకాయ పొట్టు, ఇది పుదీనా, ఒక కట్ట పుదీనా, ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందుగా ఎండుమిరపకాయలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేగిపోయినాయి, తీసేస్తున్నా. ఇప్పుడు ఒక గంట ఆయిల్ వేసుకొని ముందుగా సొరకాయ పొట్టు వేసుకోవాలి. అది వేగడానికి కొంచెం టైం పడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. వేగకుంటే మట్టుకు అస్సలు బాగుండదు, మంచిగా వేగాలి. సొరకాయ పొట్టులో ఫైబర్ శాతము చాలా అధికంగా ఉంటుంది. మనకు వీలైనంత వరకు తినగలిగే పొట్టులు అన్నీ తినాలి. బీరకాయ పొట్టు, సొరకాయ పొట్టు, ఇంకా ఏ పొట్టు తినగలిగితే ఆ పొట్టు తినాలి. ఈ సొరకాయ పొట్టులో ఎగ్ వేసి కూడా వండుకుంటారు, అట్లా కూడా చాలా బాగుంటుంది. ఫైబర్ అంటే కాన్స్టిపేషన్కు బాగా పనిచేస్తుంది. సొరకాయ పొట్టు వేగింది, కరివేపాకు, పుదీనా వేసేస్తున్న రెండు ఒకేసారి. ఇవి ఆకులు కాబట్టి తొందరగానే వేగిపోతాయి. మంచిగా అన్నీ ఒకదానికొకటి కలిసేట్టు బాగా మరలేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించితే తొందరగా వేగుతాయి. చూడండి, వేగిపోయినాయి. అంత ఒకసారి బాగా కలిపి నానబెట్టి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కడాయిలో వేసి కలుపుకొని స్టవ్ బంద్ చేయాలి. ఇవి వాటర్ మిలన్ సీడ్స్. నేను వాటర్ మిలన్ తెచ్చినప్పుడు సీడ్స్ తీసి వేయించి పెట్టిన. వీటితో చట్నీ చాలా బాగుంటాయి. నా దగ్గర ఇప్పుడు కొన్నే ఉన్నాయి. 1 టేబుల్ స్పూను వేయించిన పల్లీలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతిపిండి, వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకొచ్చిన. దీంట్లో మనము వేయించి పెట్టుకున్న సొరకాయ, కరివేపాకు, పుదీనా ఆకులు వేసుకొని, ఈ బాటిల్లో ఉన్నది నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, కరివేపాకు వేయించి పొడి చేసిన పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నా. ఈ 3 తప్పకుండా మన ఫుడ్లో రోజు ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒక 10-15 ఎల్లిపాయలు వేసుకొని, ఎల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత హెల్త్కు మంచిది, ప్లస్ టేస్ట్ ఉంటుంది. అన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టుకొచ్చిన. చూడండి, దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె పోసుకొని మిరపగింజలు, 1 ఎండుమిరపకాయ, ఆవాలు, మినపప్పు పోపుకి వేసుకొని 2 రెమ్మల కరివేపాకును తుంచేసి ఒకసారి బాగా కలిపేసుకొని వేగిన పోపును రుబ్బి పెట్టుకున్న పచ్చళ్ళు వేసుకొని, చూడండి లాస్ట్కి ఇట్లుంటుంది పచ్చడి స్ట్రక్చర్. పోపు పెట్టినాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడినాక 2 గంటల దోశపిండి పోసుకొని పల్చగా స్ప్రెడ్ చేస్తే దోశ అవుతుంది. ఈ దోశకు ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మన హెల్త్కి ఎంత మంచిదో, తింటే కూడా అంత టేస్ట్ ఉంటుంది. దోశతో తింటే పైన కొంచెం కారం స్ప్రింకల్ చేసుకోవాలి, ఎండు కారపొడి. దోశ అంతా నెయ్యి రాసుకోవాలి. నెయ్యితోనే బాగుంటుంది దోశ, నూనె మట్టుకు వేసుకోకండి. నెయ్యి అంటే హోమ్ మేడ్ నెయ్యి అయితేనే వేసుకోండి, కొన్న నెయ్యి మట్టుకు వేయద్దు. హోమ్ మేడ్ నెయ్యి లేకపోతే మట్టుకు నూనె వేసుకోండి. నెయ్యి రాసిన తర్వాత దోశ అంతా మంచిగా కాలిన తర్వాత తీసేసుకొని, మంచిగా క్రిస్పీగా అయింది చూడండి దోశ. తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం చేసుకున్న సొరకాయ, కరివేపాకు, పుదీనా కలిపి చేసిన పచ్చడి పెడుతున్నా. దీని కాంబినేషన్ మటుకు చాలా బాగుంటుంది. ఈ పచ్చడితో తింటే దోశ కానీ, ఇడ్లీ కానీ, ఈవెన్ అన్నమైనా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి చట్నీని. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.